బిగ్ బాస్ సీజన్ 9 హోస్టింగ్ తో చించేస్తున్నారు హోస్ట్ నాగార్జున. కరెక్ట్ గా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఉందో అదే ఎగ్జాక్ట్లీ మాట్లాడుతున్నారనే చెప్పాలి. ఈ విషయం పక్కన పెడితే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే హోస్ట్ నాగార్జున రమ్యాని అలాగే పవన్ కళ్యాణ్ ని కన్ఫెక్షన్ రూమ్ కి పిలిచారు. అయితే రమ్య, నువ్వు కిరీటం పెట్టుకున్నావు చూడు, కిరీటం పెట్టుకుంటే మహారాణివి అయిపోవమ్మా, మాట తీరు ఉంటేనే మహారాణివి అవుతావు. సరే, మీ ఇద్దరికి ఒక వీడియో అంటూ ఏదైతే పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడిందో, పవన్ కళ్యాణ్ వచ్చినప్పటి నుండి చేతులేసి మాట్లాడుతూనే చూశాను నేను. అదే నా జోలికొస్తే చెంప పగల కొట్టేస్తానంటూ మాధురితో మాట్లాడిన వీడియో ప్లే చేసి చూపిస్తే వెంటనే సౌండ్లు లేవని చెప్పాలి పవన్ కళ్యాణ్. హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ, అమ్మ రమ్య, నువ్వు అబ్బాయిని ఆడోళ్ళు పిచ్చోడు అనడానికి నువ్వు అబ్బాయిని ఇప్పుడిప్పుడే చూస్తున్నావు, ముందు నుంచి చూడలేదు. సరే, మరి పవన్ కళ్యాణ్ అమ్మాయిలతో బిహేవ్ చేసే విధానం మంచిగా ఉందా చెడ్డగా ఉందా అనేది ఆడియన్స్ ని పోల్ బట్టి తెలుసుకుందామంటూ పోల్స్ ని పెట్టారు. అయితే ఇందులో భాగంగా 50-50 రావడంతో వెంటనే హోస్ట్ నాగార్జున, పవన్ కళ్యాణ్ చూసావా 50-50 వచ్చింది, చూసుకో మరి అంటూ హింట్ ఇచ్చేశారనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే రీతుని, డెమోన్ పవన్ ని కన్ఫెక్షన్ రూమ్ కి పిలిచి, అలాగే రీతు, డెమోన్ పవన్ మీరిద్దరూ క్లారిటీగానే ఉన్నారా మీ బాండింగ్స్ మధ్య అంటే క్లారిటీగానే ఉన్నామంటూ రీతు చెప్పడంతో, సరే రీతు నీ కోసం ఒక వీడియో అంటూ ఏదైతే చిట్టి పికిల్ రమ్యతో డెమోన్ పవన్ మాట్లాడాడో, నా గురించి మంచిగా లేదంటే అస్సలు మంచిగా లేదు, బయటంతా బ్యాడ్ గా ఉంది, ముఖ్యంగా నువ్వు రీతుతో ఎక్కువ ఉండడం వల్ల అంటే అదేంటి అంటే నువ్వు రీతును లవ్ చేస్తున్నావా అని అడిగింది రమ్య. అయితే నేను రీతును లవ్ చేయట్లేదబ్బా, జస్ట్ ఫ్రెండ్స్, ఆ అమ్మాయి తీసుకుంటే అది నేనేం చేయను అంటే ఏదేమైనా సరే మరి దూరంగా ఉండు అన్న వీడియో వేసి రీతుకు చూపించడంతో రీతు హట్ అయిపోయి 100% నేను క్లారిటీగా ఉన్నాను సార్, ఎందుకు అంటే నా గేమే నాకు ముఖ్యమంటూ రీతు చెప్పడం. దాంతో వెంటనే డెమోన్ పవన్, మరి నువ్వేం చెప్తావు అంటే నేను 100% చెప్తాను సార్, నేను ఎప్పుడు ఆమెను ఆ విధంగా చూడలేదు అంటే సరే ఆడియన్స్ పోల్ బట్టి తెలుసుకుందామంటూ ఆడియన్స్ కి పోల్ పెడితే 100కి 100% డెమోన్ పవన్ కి సపోర్ట్ చేయడంతో ఇప్పటి వరకు నేను 100కి 100% ఇప్పుడు వరకు చూడలేదు అంటే ఆడియన్స్ నీకు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు అనగానే ఒక్కసారిగా పక్కనే ఉన్న రీతు అయితే నోరెల్లబెట్టిందనే చెప్పాలి. ఇక చివరిగా తనుజాని కన్ఫెక్షన్ రూమ్ కి పిలిచి చిట్టి పికిల్ రమ్య అలాగే మాధురి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు చిట్టి పికిల్ రమ్య అంటుంది, తనుజ మీద చేతులు వేసినప్పుడు నచ్చకపోతే వెళ్ళిపోవాలి, కానీ అలా కాకుండా అక్కడే ఉంటుంది అంటే దానికి అర్థం ఏంటి అనగానే ఈలోగా దువ్వాడ మాధురి అంటుంది, ఇద్దరు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు వినిపిస్తాయి, మరి అలాగే ఇద్దరు తప్పు ఉంటేనే కదా అంటూ ఆ వీడియో వేసి చూపించిన తర్వాత తనుజాకి ఫీజులు ఎగిరిపోయాయనే చెప్పాలి. మరి దువ్వాడ మాధురి నీకు ఇది చెప్పిందా చప్పట్ల కోసం అంటూ తనుజాని అడగడంతో లేదు సార్ అంటూ చేపించినట్టు ప్రోమోలు అయితే కనిపించింది. ఇక చివరిగా బ్రేక్ తర్వాత ఇమాన్యుయల్ కి పగిలిపోద్దని చెప్పడంతో ఇమాన్యుయల్ ఏం చేశాన్రా అంటూ టెన్షన్ పడ్డాడనే చెప్పాలి. కానీ అక్కడ చూస్తే ఎలాంటి టెన్షన్ లేదు. మరి మొత్తానికి ఈ సీజన్ హోస్టింగ్ చించేస్తున్న నాగార్జున పై అలాగే నాగార్జున గారు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన చిట్టి పికిల్ రమ్య అలాగే దువ్వాడ మాధురి వీడియోలు వేసి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఇచ్చుకున్న దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.